నమస్తే, వెల్కమ్ టు విజిల్. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గ్రీన్లాండ్ అంశంపై చేసిన టారిఫ్ బెదిరింపులపై ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయల్ మెక్రాన్ తీవ్రంగా స్పందించారు. అలాంటి బెదిరింపులు పూర్తిగా అంగీకరించలేమని స్పష్టం చేసిన మెక్రాన్ యూరప్ దేశాలన్నీ కలిసికట్టుగా సమన్వయంతో దీనికి తగిన సమాధానం ఇస్తాయని హెచ్చరించారు. గ్రీన్లాండ్తో పాటు ఉక్రెయిన్ సార్వభౌమత్వాన్ని కాపాడడానికి ఫ్రాన్స్ కట్టుబడి ఉందని మరోసారి ఆయన స్పష్టం చేశారు. ఎక్స్ వేదికగా చేసిన పోస్ట్లో మెక్రాన్ మాట్లాడుతూ, ఎలాంటి బెదిరింపులు, ఒత్తిళ్లు మమ్మల్ని ప్రభావితం చేయలేవు. అది ఉక్రెయిన్ అయినా, గ్రీన్లాండ్ అయినా, ప్రపంచంలోని మరెక్కడైనా సరే ఈ తరహా పరిస్థితుల్లో మేం వెనక్కి తగ్గం అని ఘాటుగా వ్యాఖ్యానించారు. టారిఫ్ల పేరుతో ఒత్తిడి తేవడం సరికాదని, ఈ సందర్భంలో వాటికి ఎలాంటి స్థానం లేదని ఆయన స్పష్టం చేశారు. టారిఫ్ బెదిరింపులు అంగీకారయోగ్యం కాదు. ట్రంప్ చేసిన టారిఫ్ హెచ్చరికలు అమల్లోకి వస్తే యూరోపియన్ దేశాలు ఏకతాటిపై స్పందిస్తాయని మెక్రాన్ వెల్లడించారు. టారిఫ్ బెదిరింపులు అంగీకారయోగ్యం కాదు అని, నిజంగా అమలయ్యే పరిస్థితి వస్తే యూరప్ దేశాలన్నీ కలిసికట్టుగా సమన్వయంతో స్పందిస్తాయని, యూరోపియన్ సార్వభౌమత్వాన్ని కాపాడడం మా బాధ్యత అని ఆయన అన్నారు. గ్రీన్లాండ్లో డెన్మార్క్ నిర్వహించిన సైనిక విన్యాసాల్లో ఫ్రాన్స్ పాల్గొనడంపైన మెక్రాన్ స్పందించారు. ఆర్కిటిక్ ప్రాంత భద్రత, యూరప్ సరిహద్దుల భద్రత కీలకం. అందుకే గ్రీన్లాండ్లో జరిగిన వ్యాయామాల్లో పాల్గొనాలని నిర్ణయించాం. ఈ నిర్ణయాన్ని మేం పూర్తిగా సమర్థించుకుంటున్నామని చెప్పారు.